ఇంకోటి మీ అమ్మాయి కూడా ఈ రుద్రాక్ష నిపుణురాలు అని విన్నాం మేము. అవును. అంటే తను కూడా ఆసక్తితో వచ్చిందా, లేకపోతే మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తూ ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వచ్చింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వచ్చింది. నా జీవితంలో కలిగిన మార్పులు తను పెరుగుతున్న క్రమంలో చూసింది. తను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చింది. రుద్రాక్ష ధారణ దగ్గర నుంచి టర్న్ అయిన నా జీవితం ప్రపంచం అందరికీ తెలుసు. నేనేం దాచిపెట్టేది ఇందులో ఏం లేదు. నా ఇంట్లో జరిగిన సంఘటనలు కూడా ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే ఎలాంటి సంఘటనలు, ఇది ఎవరినో మభ్య పెట్టడం కోసమో ఎవరినో మాయ చేయడం కోసమో చెప్పట్లా. వాస్తవ సంఘటన ఏంటంటే, ఇప్పుడు కుక్కపిల్ల ఇక్కడ ఉంటుంది, బన్నీ అని చూసానండి వచ్చేటప్పుడు. బన్నీ అని తెల్లగా ఉంటుంది. దానికి వయసు 15 ఏళ్లే, మామూలుగా 15 ఏళ్ళు మించి బతకదు, మినియేచర్. ఇప్పుడు దానికి 16 పూర్తి అయిపోయాయి. అంటే దాని జీవితకాలం కంటే ఒక సంవత్సరం ఎక్కువ బతికింది. పక్కన పెడితే ఒక 13-14 ఏళ్ళు అంటే దాని ప్రారంభం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో, దానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో విపరీతమైన అనారోగ్యం చేసింది. అప్పుడు దాని మీద 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెంచి మా మిసెస్కి మా అమ్మాయికి దాంతో అటాచ్మెంట్ చాలా ఎక్కువ. ఇంట్లో పిల్లాడిలాగే చూస్తారు బనిగాడని. వాడిని అసలు దించేవారు కాదు. సడన్గా వాడికి అనారోగ్యం చేస్తే ఎన్ని హాస్పిటల్ చూపించినా అవ్వకపోతే ప్రవీణ్ గారు అని హైదరాబాద్లోనే ఆయన మంచి పేరున్న ఈ వీటి వెటర్నరీ డాక్టర్. సరే ఆయన చూసి, అమ్మ మీరు ఎక్కువ దీని మీద ఇది పెట్టుకోకండి, హార్ట్ ఎన్లార్జ్ అయింది, తర్వాత పంపింగ్ 30% అవుతుంది హార్ట్కి, బ్లడ్ షుగర్ ఉంది, బీపీ అన్నీ ఉన్నాయి, సర్వ్ అవ్వడం కష్టం, ఒకరోజు బ్రీత్ తీసుకోవడమే కష్టం ఉన్న పరిస్థితుల్లో ఆయన 1-2 గంటలు మించి ఉండదని చెప్పాడు. ఆయన ప్రిపేర్ అయిపోండి అని చెప్పాడు. ఎక్కువ ఆశ పెట్టుకోకండి, కుక్కని కుక్కలాగే పెంచండి, దాని మీద ఆశలు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, కుక్కని కుక్కలాగే పెంచండి అని చెబితే తను ఏడుస్తూనే ఉంది. మా మిసెస్ దాన్ని పట్టుకొని, బన్నీని పట్టుకొని ఏడుస్తూనే ఉంది. మా అమ్మాయి ఏడుస్తూనే ఉంది. అడుగు బన్నీగడు 1 గంట కంటే 2 గంటల కంటే ఎక్కువ బతకడానికి. మా మిసెస్ నన్ను అడిగింది, ఇంతమందికి రుద్రాక్షలు ఇస్తారు, బన్నీగడికి ఒకటి ఇవ్వరా అని. ఇది నిజమమ్మ, నేను నిత్యం శివాభిషేకం చేస్తాను స్ఫటిక శివలింగానికి. అభిషేకం చేయకుండా ఏ రోజు బయటికి రాలా. నేను తెల్లవారుజాము 6 గంటలకు ఫ్లైట్కి వెళ్ళాల్సి వచ్చినా 4 గంటలు ఇంటికి బయలుదేరితే 4 గంటలకి అభిషేకం చేసి వెళ్తాను. చేయకుండా వెళ్ళను, చేయకుండా ఏమి తినను, పొద్దున కానీ సాయంత్రం కానీ. సాయంత్రం కూడా అభిషేకం చేయను, కానీ మామూలుగా చేయకుండా ఏం తినను అసలు. అది అంత అలాంటి వాడిని ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, నేను నిత్యం అభిషేకం చేసే ఈశ్వరుడి మీద ప్రమాణం. ఆ మాట మా వైఫ్ అనగానే, ఎందుకు బన్నిగడికి ఎందుకు ఇవ్వరు, గబగబా వెళ్ళి ఓ రుద్రాక్ష తీసుకొచ్చి వేశాను. ఆ ప్రవీణ్ గారు ఇప్పుడు ఉన్నారు డాక్టరు, మా బన్నీ ఇప్పటికీ బతికుంది. వేసిన 5-10 నిమిషాల్లోపు ఆ ఎగశ్వాస, బ్రీత్, కష్టమైన బ్రీత్, నార్మల్ బ్రీత్ తీసుకుంటాడు. అయితే ఆయన తీసుకువెళ్ళి చూపిస్తే, వీడు ఎలా బతికాడు అని అడిగాడు ఆయన. మామూలుగా ఒక ట్యాబ్లెట్ కూడా రాశాడు, రెగ్యులర్గా ఈ ట్యాబ్లెట్ కూడా వేయండి, ఆ ట్యాబ్లెట్ వేస్తూనే ఉండండి, ఎంతకాలం వాడు ఉంటే అంతకాలం. ఇప్పటికీ వేస్తున్నారు ఆ ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ వేయకముందే అది నార్మల్ అయ్యాడు. ఇప్పుడు కూడా అది నార్మల్గా, ఇప్పుడు నీకు ఎదురొచ్చి ఉంటుంది, 16 సంవత్సరాలు పూర్తి అయిపోయింది వాడికి. ఇలాంటివి మా అమ్మాయి నా జీవితంలో ఎన్నో చూసింది, ఎన్నో చూసి పెరిగింది. అందుకనే తనకు అనిపించింది, నేను కాదనలేదు. అయితే చేసేది ఏదైనా సిన్సియర్గా చేయమంటా. మా అమ్మాయినమ్మా నేను పరిచయం చేసి టీవీలో చాలా కాలం అయింది, పరిచయం చేసి 6-7 ఏళ్ల పైన అయింది. పరిచయం చేసినప్పుడు తనంత సీరియస్గా అప్పుడు తీసుకోలేదు. వారసత్వం అన్నట్టు అలాగే వచ్చేస్తుందేమో అనుకుంటా. పెద్దగా అందులో తక్కువ సబ్జెక్ట్ చూడడం, తక్కువ ప్రిపేర్ అయ్యి రావడం నాకు కష్టం అనిపించింది. ఒకరోజు తెలిసి నేను ఆపేశాను, నువ్వు రావద్దని. అప్పటి నుంచి 5 ఏళ్ళు ఆపేశాను. 5 ఏళ్ళు దీని మీద ఉండమని చెప్పాను, 5-6 ఏళ్ళు. ఆ తర్వాత పూర్తిగా ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదంటాను. మనం జనంలో ఉంటాం, ఎంతో నమ్మొస్తారు, జనంలో ఉంటాం, ఎక్కడెక్కడి నుంచో మన మీద నమ్మకంతో వస్తారు, ఎక్కడెక్కడి నుంచో మన మీద నమ్మకంతో వస్తారు. ఆయన ఒక మాట మాట్లాడితే మంచి జరుగుద్దని వస్తారు, చెడు మాట్లాడకూడదు. అలాగని తెలియకుండా నోటుకొచ్చింది చెప్పకూడదు. అందుకనే పూర్తిగా తెలుస్తాను. ఇప్పుడు పూర్తిగా అయిన తర్వాత ఒక 2 ఏళ్ల నుంచి మళ్ళీ సంవత్సరంన్నర నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పూర్తిగా అయిన తర్వాత పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే నేను ఒప్పుకున్నాను, లేకపోతే ఒప్పుకునేవాడిని కాదు. ఇప్పటికి గొప్పతనం ఏమిటంటే, ఏ తండ్రి అయినా గర్వపడేది ఏంటంటే, చాలా మంది నాకు చెప్తుంటారు, మిమ్మల్ని మించి మాట్లాడుతుంది తనని.
ఇంకా అంతకన్నా సంతోషం అంతకంటే మనకు సంతోషం ఏముంటుంది? అవునండి. మిమ్మల్ని మించి మాట్లాడుతుంది, మీకంటే బాగా మాట్లాడుతుంది, అంతకంటే మనకు కావాల్సిన మంచిదే కదా. అదే కోరుకున్నాను నేను కూడా, అదే జరుగుతుంది.